Step into Value Zone. Value Zone Hypermart Patancheru. ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నటువంటి లోయర్ మానేరు డ్యామ్ దగ్గర ఉన్నాం. ఈ డ్యామ్ నుంచి దాదాపు 1,60,000 హెక్టార్ల భూమికి సాగునీరు అందిస్తూ ఉంటుంది ఈ డ్యామ్. నిజంగా ఎంతో మంది రైతులకు అలాగే వాళ్ళు పండించే పంట ద్వారా మనకు ఆహారం పెట్టేటువంటి పరిస్థితి ఈ నదికి ఉంది. అయితే ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. నిజంగా ఎంతో మంది ప్రాణాలు కాపాడుకోవడానికి ఫుడ్ ఇచ్చేటువంటి ఈ డ్యాము ఇంకెంతో మంది ప్రాణాలు తీసుకోవడానికి కూడా కారణమవుతోంది. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఒక జీవితాన్ని, కొన్ని కుటుంబాలను నాశనం చేస్తాయి. అలాంటి వాళ్ళందరినీ కాపాడేందుకు లేక్ అవుట్ పోస్ట్ పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పే తీరాలి ఇలాంటి విషయాల్లో. ప్రస్తుతం మనతో పాటు పోలీస్ ఆఫీసర్ సురేష్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. కొన్ని వందలాది మంది ప్రాణాలను ఆయన ఈ లేక్లో పోకుండా కాపాడారు. ఆయనకు ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పి ఆయనతో మాట్లాడదాం. ఫస్ట్ మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. థాంక్యూ మేడం. నమస్తే. నమస్తే. బాధాకరమైన విషయం ఏంటంటే ఎంత మంచి పని ఈ డ్యామ్ చేయగలుగుతుందో సేమ్ అలాగే ఒక బ్యాడ్ థింగ్ కూడా వాళ్ళకి ఏదో కోపంలో, బాధలో, చిరాకుల్లో వచ్చేసి ఇందులో పడిపోయి చనిపోయి ప్రాణాలు తీసుకోవటం అంటే దారుణమైన విషయం. అలాంటి వాళ్ళని గుర్తించి సకాలంలో కాపాడుతున్నారు చూడండి మీరు. అది నిజంగా చాలా గొప్ప పని చేస్తున్నారండి. 100 మంది ప్రాణాలు మీరు కాపాడారంటే పరోక్షంగా కుటుంబాలన్నిటినీ మీరు కాపాడినట్లే. ఎలా అనిపిస్తుంది? అంటే ఇలాంటి వృత్తిలో కోర్స్ పోలీసులు అంటేనే ప్రజల రక్షణ కోసం ఉన్నారు. బట్ ఇది ఇంకా వేరే లెవెల్ కదా అండి. ప్రాణాలు కాపాడడం అనేది వేరే లెవెల్. శాంతి భద్రతలు కాపాడడము, అలాగే ఇబ్బందులు కలగకుండా కాపాడడము, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇది మరో ఎత్తు. మా రెస్పెక్టెడ్ సిపి అభిషేక్ మహంతి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మేము ప్రతిరోజు ఇక్కడ 24 అవర్స్ గస్తీ చేయడం జరుగుతుంది. 3 షిఫ్ట్స్లో మా లేక్ పోలీస్ వర్క్ చేస్తూ ఉంటారు. ప్రతి షిఫ్ట్లో కూడా ఎవరు మార్నింగ్ ఈవినింగ్ టైంలోనే చాలామంది విజిటర్స్ రావడం జరుగుతుంది. ఓకే. సో ఆ టైంలో దాదాపుగా ఎవరు కూడా ఇట్లాంటి ప్రయత్నాలు చేయడానికి రారు, ఎందుకంటే విజిటర్స్ ఉంటారు. సో ఆ టైంలో అందరు అబ్జర్వ్ చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరు లేని టైంలో అంటే మధ్యాహ్నం కానీ నైట్ కానీ రావడం జరుగుతుంది. అది కూడా ఎట్లా అంటే ఫ్యామిలీ కుటుంబ కలహాలు, కొంతమంది ఆస్తి ఫ్యామిలీలో డిస్టర్బ్ అయ్యి భార్యాభర్తల గొడవలు, తండ్రి కొడుకుల గొడవలు, ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారు అంటే క్షణికావేశంలో సడన్గా నిర్ణయాలు తీసుకొని రావడం జరుగుతుంది. అలా వచ్చిన సందర్భాల్లో మనం కూడా ఎలా అంటే వాళ్ళని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మా దగ్గర ఉన్న స్టాఫ్ వాళ్ళను, వాళ్ళ హావభావాలు, వాళ్ళ కంట్లో కొన్ని నీళ్లు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ తోని మనం వాళ్ళని అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది. వాళ్ళు సింగిల్ గా ఉంటారు. మళ్ళీ మనతో మాట్లాడడానికి కూడా ఎవరు వాళ్ళు ఆసక్తి చూపియరు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనల్ని ఇక్కడికి వెళ్ళి ఆడ ఏంది ఏమైంది అని కొంచెం వాళ్ళను పలకరిస్తే తొందరగా కూడా వాళ్ళు సమాధానం చెప్పారు మనకి. ఒక 2-3 టైమ్స్ 5 టైమ్స్ కొంతమంది 10 టైమ్స్ అట్లా అడిగితే వాళ్ళు మనకి ఓపికగా సార్ ఇట్లా మా పరిస్థితి ఇట్లా ఉంది, మాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో అందుకే నాకు కొంచెం మనస్తాపం చెంది వచ్చినాను ఇట్లా చెప్పినప్పుడు మనం కూడా వాళ్ళ ఎవరు ఏంటి ప్రాబ్లం అని తెలుసుకొని వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపించి ఏందమ్మా ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చెప్పి వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకోసారి అట్లా రిపీట్ కాకుండా వాళ్ళకు తగిన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ డీటెయిల్స్ రాసుకొని మా దగ్గర రిజిస్టర్ ఉంటుంది, ఆ రిజిస్టర్లో మేము అన్ని డీటెయిల్స్ రాసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అప్పచెప్పడం జరుగుతుంది. సో ఇట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మా దగ్గరికి వచ్చి బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఇట్లా మీరు లేకపోతే మా వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా చూడగలుగుతాము అని. ఎంతమంది అలా కాపాడి ఉంటారండి? ఎంతమందిని? యాక్చువల్లీ ఇది 2018లో కమల్ హాసన్ రెడ్డి సార్ అప్పుడు ఇక్కడ మనకు స్టార్ట్ చేశారు అవుట్ పోస్ట్ అనేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఒక 248 మెంబర్స్ ని కాపాడినాం. ఇప్పుడు చాలా మంది వస్తూ ఉంటారు కదా, మీరు చూసి మాట్లాడి పలకరించి వాళ్ళని సేవ్ చేయగలుగుతున్నారు. అలా కాకుండా దూకితే కూడా ఇమ్మీడియట్ గా కాపాడే అవకాశం ఉంటుందా? అలా కూడా జరిగాయా? అలా కూడా జరిగినాయి, కాకపోతే మనం ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. అదే అంటున్నాను. కొన్ని సందర్భాల్లో అలా కూడా మనం సేవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది మనకు తెలియకుండా రావడం అంటే మిడ్ నైట్ టైంలో ఎక్కువ సందర్భాలు ఇప్పటి వరకు దాదాపు ఒక 8-9 మెంబర్స్ కూడా చనిపోయారు ఇందులో. అంటే మనం ఏం చేయలేని పరిస్థితిలో అలాంటి సూసైడ్స్ కూడా జరిగినాయి. ఆ సందర్భాలు అన్నీ కూడా నైట్లో జరిగినవే.
అంటే మన వాళ్ళు పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు, కానీ ఈ టైంలో ఇక్కడ ఉండి మళ్ళీ కాసేపు అక్కడికి కొంత దూరంలో అట్లా పెట్రోలింగ్ చేస్తున్న సందర్భంలో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు, వీళ్ళు అటు పోయినాక మేము వెళ్ళొచ్చు అని అట్లా ఉద్దేశంతో వాళ్ళు వచ్చేసి అట్లా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. చాలా మటుకు ఒక 8 మెంబర్స్ 9 మెంబర్స్ దాకా కూడా చనిపోయారు. కాకపోతే మాకు ఆ సందర్భాల్లో వాళ్ళు వచ్చిన ఇంటిమేషన్ మేము ఇప్పటికి కూడా బాధపడతా ఉంటాము, ఇలాంటి ఒక్కటి కూడా రావద్దని మేము కోరుకుంటాం. కానీ అట్లాంటి అన్ఫార్చునేట్ గా అట్లా జరిగిపోయాయి. మేము సాధ్యమైనంత వరకు వాళ్ళను సేవ్ చేయడానికే మా ప్రయత్నం. అంతే కదా, పోలీసులు ఉన్నదే ప్రజారక్షణ కోసం. నేనేమన్నానంటే ఒక్కొక్కసారి అట్లా పడిపోయే సందర్భంలో మీరు కాపాడిని ఇమ్మీడియట్ గా వాళ్ళని బయటికి తీసి కాపాడిని ఎన్ని ఉంటాయి అట్లా? అట్లా ఒక 5-6 వరకు. డేలోనేనా? డేలోనే జరిగినాయి. వన్ టైం నేను ఉన్నప్పుడు ఒక లేడీ అరౌండ్ 50 అబోవ్ ఉంటుంది ఏజ్. సో ఆమె లోపలికి దిగేసింది, ఏడుస్తుంది. నేను వెళ్ళేసరికి ఆ బంగారం మెడలో ఉన్నాయి అన్ని తీసి పక్కకి పెట్టేస్తుంది. నేను ఎంబడే అంటే మాకు ఇంటిమేషన్ ఇస్తారు ఇక్కడ మన వాళ్ళు, కొంతమంది మన నెంబర్ ఉంటుంది లేక్ పోలీస్ నెంబర్కి వాళ్ళు ఫోన్ చేస్తే మనం కూడా ఇమ్మీడియట్ గా రావడం జరుగుతుంది. నేను మా స్టాఫ్ని తీసుకొని వచ్చేసి ఏందమ్మా ఏం చేస్తున్నావు అంటే ఆమె ఏడ్చుకుంటూ అసలు సమాధానం చెప్తలేదు మాకు. ఒక 5 టైమ్స్ అడిగితే మనకు విషయం చెప్పింది, మా హస్బెండ్ ఇట్లా ఉంది, సో ఇట్లా పరిస్థితులలో నాకు జీవితం మీద విరక్తి పుట్టింది, అందుకే ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను, నన్ను ఆపద్దు మీరు అని అంటుంది. అట్లా అని ఇక ఆమెకు నచ్చ చెప్పి పైకి తీసుకొచ్చి దాదాపు ఒక 2-3 డేస్ పట్టింది ఆమెను మనము కన్విన్స్ చేసి ఆమెను కౌన్సిలింగ్ చేయడానికి. కొంతమందికి టైం పడుతుంది, ఇమ్మీడియట్ గా కొంతమంది కన్విన్స్ అయిపోతారు. సో అలా చాలా మందికి మీరు సేవ్ చేశారు కదా, వాళ్ళందరూ మళ్ళీ వచ్చి కలవడం కానీ మీకు వాళ్ళు లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్స్ చెప్పి మీరు లేకపోతే మా ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోయేది అని చెప్పేసి బాధపడి ఉంటుందా? అట్లాంటి సందర్భాలు ఉన్నాయి. ఫోన్ చేసి కాంటాక్ట్ లో సార్ మేము అప్పుడు క్షణికావేశంలో నిర్ణయం తీసుకున్నాం సార్, మీరు కనుక అప్పుడు మాకు ఇట్లా చేయకపోతే ఇప్పటికి ఈ పరిస్థితిలో మేము ఉండబోతాం సార్ అని చెప్పి చాలా మటుకు కాల్ చేస్తూ ఉంటారు, కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు. సూపర్ కదా. వాస్తవానికి కరీంనగర్ లోకల్ ఉండే వాళ్ళు చాలా తక్కువ, దాదాపు తెలియని వాళ్ళే ఇక్కడికి వస్తూ ఉంటారు. లోకల్ పీపుల్ చాలా మటుకు వస్తే మేము కన్విన్స్ చేసి పంపిస్తాం, వాళ్ళు సెట్ అయిపోతారు. కానీ వేరే ప్లేస్ నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం మనము అట్లాంటి టైంలో వాళ్ళు ఫోన్ చేస్తేనే మనం మాట్లాడి వాళ్ళు చెప్తే మాట్లాడే విషయం బట్టి మనకు తెలిసిపోతుంది. వాళ్ళు వచ్చి కలవడం అనేది కొంచెం ఇబ్బంది, వాళ్ళు కలవలేరు. సో వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. అప్పుడు ఏమనిపిస్తుంది? ఇక అది రియల్లీ అదొక ఎందుకంటే మీరు చిన్న ఏజ్, మీకంటే పెద్ద ఏజ్ వాళ్ళని చాలా పెద్ద వాళ్ళని కాపాడినప్పుడు మళ్ళీ వాళ్ళు తిరిగి బాబు మీ వల్లే ఇలా అయ్యామంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అది చాలా సంతోషమే, ఎందుకంటే వాస్తవానికి మేము అలాంటివి రావద్దనే కోరుకుంటాము. కానీ వాళ్ళు అట్లా చేసి మేము కొంత సేవ్ చేసినందుకు వాళ్ళు అట్లా అన్నప్పుడు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు చిన్నవాళ్ళు అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా ఎప్పుడన్నా మిమ్మల్ని కలవడం కానీ మాట్లాడడం కానీ అలా జరిగింది. పిల్లలు వచ్చి కలిశారు, వాళ్ళ పేరెంట్స్ కాల్ చేశారు, అట్లాంటి సందర్భాలు ఉన్నాయి మనకి. చిన్న పిల్లల్ని కూడా ఎవరైనా సేవ్ చేశారా అంటే? అంటే పేరెంట్ తో పాటు ఉంటారు కదా, ఒక్కొక్కసారి అలా కూడా వస్తుంటారు. చిన్న పిల్లలు అంటే ఆల్మోస్ట్ ఇది ఒకటి డెత్ అయింది మన దగ్గర. అబ్బాయి వాళ్ళ డాడీ ఒడ్డేరు పని చేస్తాడు, అంటే డైలీ లేబర్ అన్నమాట. లారీలో రోజు వస్తుండేవాడు, అంటే లారీ సంబరానికి ఎక్కి వచ్చేవాడు. ఆ రోజు ఏమైంది అంటే ఆ అబ్బాయి లారీతోనే వచ్చేసి ఆడుకుందామని చెప్పి వాటర్, అది సమ్మర్ టైం ఆడుకోవడానికి వాటర్ లో ఆడుకోవడానికి వెళ్ళాడు. అది కూడా గుంత, అది ఏంటంటే కొన్ని గుంతలు ఉంటాయి, మట్టి తీస్తారు కదా, ఆ మట్టి తీసినప్పుడు అది హోల్ ఉండిపోతుంది, పైన వాటర్ కనిపిస్తాయి. ఆ అబ్బాయి అందులో దిగేశాడు, అది దిగేసి కాలు అందులోనే ఇరుక్కపోయింది. సో అలాంటి టైంలో ఆ అబ్బాయి స్విమ్మింగ్ వచ్చినా స్విమ్ చేయలేని పరిస్థితి, ఎందుకంటే కాలు అందులో ఇరుక్కపోయింది. ఎంత ఏజ్ అండి? 14-15 ఇయర్స్ ఉంటుంది అంతే. ఆయన అయిపోయాక పాపం ఒక 4-5 అవర్స్ తర్వాత మనకు తెలిసింది. అప్పటికి అందులో ఉండిపోయాడు. ఎక్కడ దాకా మునిగిపోయాడు? ఆల్మోస్ట్ అంతే, లోపలికి వెళ్ళిపోయాడు, దునికిపోయాడు, అందులో వాటర్ లో మునిగిపోయి ఆయన కాలు ఇరుక్కపోయింది. యాక్చువల్లీ పైకి రాలేని పరిస్థితి. లేబర్ పని చేసుకునే వాళ్ళు అక్కడ మట్టి తీస్తున్నారు అనమాట. ఆ మట్టి తీసే టైంలో ఆ డ్రైవర్ ఏం చేశాడంటే ఈయన అబ్జర్వ్ చేయలేదు అబ్బాయి ఎడిపోతున్నాడు అని. వాళ్ళ డాడీతో రాలేదు, వాళ్ళ డాడీ పాపం ఆ రోజు ఏదో వేరే వర్క్ చేస్తున్నాడు, ఆ డ్రైవర్ తో వచ్చాడు. అబ్బాయి 15 ఇయర్స్ ఆడుకుందామని పోయి అందులో పడిపోయాడు. మనకు 4-5 అవర్స్ తర్వాత వాళ్ళు కాల్ చేస్తే మనం అప్పుడు అంత గస్తీ చేసాము, ఎక్కడ కూడా లేడు. సో డౌట్ వచ్చి వాటర్ లో చూస్తే అందులో మనకు డెత్ అయిపోయాడు అబ్బాయి. డెత్ అయిపోయింది. అంటే 4-5 అవర్స్ కదా వాటర్. అది చాలా బాధ అనిపించిన విషయం, ఎందుకంటే మనం అది యాక్సిడెంట్ అయినా పాపం తను కావాలని చేసుకున్నది కూడా కాదు. అట్లాంటి సందర్భాలు ఉంటాయి.
చాలా మటుకు మనకు ఇమ్మీడియట్గా ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం 99% సేవ్ చేస్తాం. తొందరగా విజువల్గా మనకు వాళ్ళకి అనిపిస్తే వెంటనే మనం రెస్క్యూ టీమ్ ఉంటుంది, మనకి బోట్స్ ఉంటాయి, లైఫ్ జాకెట్స్ ఇవన్నీ ఉంటాయి. సో వాటిని తీసుకొని మన రెస్క్యూ టీమ్తో వెళ్ళి మనం రీసెంట్గా ఒక 55 years ఏజ్ ఫిషర్ మ్యాన్ ఇందులో లోపలికి వెళ్ళాడు, నైట్ ఫిషింగ్ కోసం వెళ్ళాడు. యాక్చువల్లీ అతనే ఆ క్యాండిడేటే. ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం ఒకసారి వెళ్తే మేము రెస్క్యూ చేసి కాపాడాం, మళ్ళీ సెకండ్ టైం జరిగింది ఇది ఆయనకే. ఒక 1 night మొత్తం ఇందులోనే ఉండిపోయాడు వాటర్ లో. నైట్ మొత్తం అది ఏంటి తెప్ప మీద ఇట్లా వేసుకుంటూ ఫిషింగ్ చేసేవాడు. సో ఆ రోజు ఏమైందంటే అది రెయినీ సీజన్, గాలికి ఆ తెప్ప కొట్టుకొని వెళ్ళిపోయింది నైట్. ఎర్లీ మార్నింగ్ అంటే మేము నైట్ అంతా సెర్చ్ చేసినాం, ఎక్కడ కూడా దొరకలేదు. సో మళ్ళీ మార్నింగ్ అంటే ఆ టైంలో మేము వెళ్ళలేని పరిస్థితి యాక్చువల్లీ నీళ్ళలోకి, ఎందుకంటే ఫుల్ రెయిన్, గాలికి బోట్లు కూడా వెళ్ళలేవు, వెళ్ళినా మనకు కూడా ప్రమాదమే. సో అలాంటి టైంలో మనం ఎర్లీ మార్నింగ్ మళ్ళీ సెర్చ్ చేస్తే 4 o'clockకి ఆ క్యాండిడేట్ను ఐడెంటిఫై చేసి మళ్ళీ మనం రెస్క్యూ చేసి తీసుకొని రావడం జరిగింది. ఓకే, ఈజ్ ఫైన్. ఈసారి ఏం జరిగింది అంటే ఈసారి ఇప్పుడే ఒక 15 days బ్యాక్ ఎర్లీ మార్నింగ్ వీళ్ళు ఫిషింగ్ చేయడానికి వెళ్ళిపోతారు. ఆ మంచుకు ఆయనకు కనిపించట్లేదు, ఎక్కడ ఎటు పోవాలనేది కనిపించక, ఏజ్ ఎక్కువ కదా, 55, 58 years ఆయనకి. గుట్టల్లోకి వెళ్ళిపోయాడు, గుట్టల్లో వెళ్ళిపోయాడు. ఇట్లా అనుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతుండో తెలియక ఎటో వెళ్తాం కదా అని చెప్పి ఎడ్జి వరకు వెళ్ళిపోయాడు. ఆ రోజు అతను ఫోన్ తీసుకెళ్లడం ఆయన అదృష్టం, ఎందుకంటే మనం కూడా ఆయన లొకేషన్ తీసుకొని ఆ లొకేషన్కి మళ్ళీ మనం పట్టుకొని వెళ్ళేసి ఆయనను రెస్క్యూ చేయడం జరిగింది. వాళ్ళు ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మళ్ళీ రానికండి చెప్పాల్సింది మీరు ఫిషింగ్ కి. ఎస్ మేడం. యాక్చువల్లీ మీరు దాదాపు 248 మందిని సేవ్ చేశారు కదా, ఇంకా కొంతమంది అంటే ఆ ట్రై చేసిన వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేసి ఉంటారు, కొంతమంది పడిపోయే వాళ్ళని కాపాడి చాలా మందిని కాపాడారు కదా. ఇలా మీకు రిపీటెడ్గా కనిపించే ప్రాబ్లం ఏముంటుందండి? అంటే ఏ ఇష్యూ తోటి వాళ్ళు ఎక్కువగా సూసైడల్ టెండెన్సీలోకి వస్తారు అసలు? యాక్చువల్లీ ఎక్కువ రిపీటెడ్ అంటే భార్యాభర్తల గొడవలు, ఇవి మనకి ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే భర్త తాగి వచ్చి కొట్టడము, న్యూసెన్స్ చేయడం, అల్లరి చేయడం, ఆమెను హరాస్ చేయడం అనే విషయాలు ఎక్కువ మనకు వాళ్ళు చెప్తూ ఉంటారు. సో అలాంటి టైంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ను వాళ్ళ హస్బెండ్ పిలిపించి మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి, ఇట్లా చేస్తే మీ ఫ్యామిలీ, మీ పిల్లలు రోడ్డు మీద పడిపోతారు, నెక్స్ట్ జనరేషన్కి మీరు బాగుండదు, మీ ఫ్యామిలీ అంతా సఫర్ అవ్వాల్సి వస్తుంది అనే ఆ ఉద్దేశంలో వాళ్ళకి కొంచెం నచ్చ చెప్పి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని ఎక్కువ చూస్తుంటారు మీరు? అరౌండ్ 30 to 45, 50 ఆ ఏజ్లో అయితే చాలా మంది వస్తూ ఉంటారు. ఎక్కువ నాకు తెలిసి 30 to 40 ఆ ఏజ్ వాళ్ళే, మిడిల్ కొత్తగా. ఎందుకంటే పెళ్ళయి ఆ ఏజ్లో ఎట్లా అంటే ఆ భార్యాభర్తల మధ్య కొంత మనస్పర్ధలు రావటము. సో అలాంటి టైంలో వాళ్ళు ఏడ్చుకుంటూ వచ్చి ఇక్కడ మనకి ఇట్లా కనపడడం, సో అలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. చాలా గ్రేట్ అండి మీరు చేస్తున్న జాబు. మామూలుగానే చెప్పాను ఇందాకే నేను, పోలీసులు ప్రజల రక్షణ కోసమే, బట్ ప్రాణాలు కూడా కాపాడేంతటి అవకాశం మీకు దొరికింది. నిజానికి అది నా అదృష్టం, ఎందుకంటే ఇంత ఇక్కడ ఈ డ్యూటీ అనేది మీ పోలీస్ డిపార్ట్మెంట్ అందరం చేస్తాము, కాకపోతే ఒక లైఫ్ సేవింగ్ అనేది నిజానికి నాకు కూడా 100% గా నేను సాటిస్ఫైగా ఫీల్ అవుతాను. ఇంతమందిని మనం ఒక్కోసారి అనిపిస్తూ ఉంటది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వచ్చి కలిసినప్పుడు నిజంగా చాలా హ్యాపీగా యూనిఫామ్ సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది అప్పుడు వేసుకున్నందుకు. సూపర్ అండి, మీరు ఇలాగే కంటిన్యూ చేయండి, మీకు చేతనైనంత హెల్ప్ చేసి లైఫ్ ని సేవ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.